ఉద్యోగ అవకాశాలు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావటం ద్వారా జరుగుతుందనే విషయం మనం గమనించాలి. ఇవాళ అదే కాకుండా మన ప్రాంతానికి కావలసిన అనేక రకాల అవసరాలు, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన జాతీయ రహదారుల యొక్క శ్రేణి సుమారు 1,30,000 కోట్లు, సుమారు 59 ప్రాజెక్టులు మన ప్రాంతంలో నిర్మాణం అవుతున్నాయి. ప్రతి ప్రాంతానికి అనుసంధానంగా జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చే జరుగుతుందనే విషయం మనం గమనించాలి. 8 వర్కింగ్ పోర్ట్లు, ఇవాళ పోర్ట్ల నిర్మాణం ద్వారా మన దగ్గర ఉండే కెపాసిటీ సుమారు 3 రెట్లు పెరగబోతుంది. మన దగ్గర ఉండే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్లున్న ఘనత ఆంధ్రప్రదేశ్ కి దక్కుతుంది. దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన పర్యాటక ఇతర అనేక రకాల అవసరాలు తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయనే విషయం మనం తప్పనిసరిగా గమనించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 1-2 కాదు. ఇవాళ బిడ్డ కడుపులో పుడిన వెంటనే ఏదైతే ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రం నేపథ్యంలో మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలు సంబంధించిన ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నామో అప్పటి నుంచి అప్రతిహతంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులు నింపే విధంగా, మన ఆశలైన అన్ని ఆశలు తీర్చే విధంగా ఇవాళ ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందనే విషయం చివరికి మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్లే మహాప్రస్థానం వరకు ఇవాళ నిర్ణయించారు. ఆ విధంగా మనందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఒక గొప్ప ప్రయత్నం కూటమి ఆధ్వర్యంలో నడుస్తుందని మనందరం కూడా గమనించాలి. కేవలం ఇదే కాదు, ఇవాళే మన మిత్రుడు కింద దిగవలసిన కోరుతున్నాను. బాబు మిత్రుడు కింద దిగవలసిన కోరుతున్నాను. ఎవరు కూడా వీటిని ఎక్కే ప్రయత్నం చేయదు. ఇవాళ గమనించండి, ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గౌరవ మన విత్త మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు మొన్న ఆగస్టు 15వ తారీఖు ఎర్రకోట నుంచి కొత్త జిఎస్టి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ కొత్త జిఎస్టి విధానం ద్వారా 5%, 18% స్లాబ్ విధానం తీసుకురావడం ద్వారా అనేక రకాల ధరలు తగ్గబోతున్నాయి. ఎన్నిటికి తగ్గబోతున్నాయంటే వ్యవసాయదారులకు ఊరట కలిగించే విధంగా, మహిళలకు ఊరట కలిగించే విధంగా, మధ్య తరగతి వ్యక్తులకి ఊరట కలిగించే విధంగా, అనేక మంది చిరు వ్యాపారస్తులకి ఊరట కలిగించే విధంగా రాబోతుంది. ఈ యొక్క జిఎస్టి విధానం కారణంగా మన యొక్క ధరలు తగ్గబోతున్నాయి. సుమారు పాటు మన యొక్క ఏవైతే కూడా తగ్గబోతున్నాయనే విషయం మనం గమనించాలి. ఇవాళ నూతన జిఎస్టి విధానం గేమ్ చేంజర్ గా మారబోతుంది. ఈ రాష్ట్రం, ఈ దేశం ప్రగతి పదాన వెళ్లడానికి కారణభూతం అవుతుంది. కేవలం జిఎస్టీ కాదు, ఇవాళ మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనందరికీ పిలిపించారు. ఈ దేశం ఆత్మ నిర్భర్ భారత్ అవ్వాలని, స్వయం సమృద్ధి భారత్ గా నిర్మాణం అవ్వాలి. మనందరం కూడా మరొకసారి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని, బి ఇండియన్ బై ఇండియన్ ఏదైతే నినాదం అప్పుడు స్వతంత్రం కోసం మన యొక్క స్వతంత్ర సమరయోధులు నినాదం ఇచ్చారో, మరొకసారి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనందరం కూడా మన దేశంలో తయారయ్యే వస్తువులు, మన ఊర్లో తయారయ్యే వస్తువులు, మన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల్ని, ఏదైతే చేతి వృత్తులు కళాకారులు తయారు చేసే అనేక రకాల విషయాల్ని మనం కొనడం ద్వారా మన దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది. కనుక మనందరం కూడా తప్పనిసరిగా ఒక ప్రతిజ్ఞ బూనాలి. ఈ రాష్ట్రం, ఈ దేశం స్వయం సమృద్ధి సాధించాలని ఆ యొక్క లక్ష్యం దిశగా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవ ప్రధానమంత్రి గారు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వెళ్లే విధంగా, ఇవాళ ఆశలు చిగురించే విధంగా, మన జీవితాల్లో కళ్యాణాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుందని మనం గమనించాలి. ఇవాళ సూపర్ 6, సూపర్ హిట్ అనే కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమే కాదు. ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెలుగునిచ్చే గొప్ప కార్యక్రమం, ప్రతి మనసుకి ఆశలు రేకెత్తించే గొప్ప కార్యక్రమం. ఇది ప్రతి పల్లెకు అభివృద్ధి బాటలో నడిపించే గొప్ప కార్యక్రమం. కనుక ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలితాలతో పాటు అనేక రకాల విషయాలు కేంద్రం, రాష్ట్రం కలిసి ముందుకెళ్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఏమిటో, దాని సత్తా ఏమిటో ప్రజలందరికీ చూపించడం జరిగింది. చివరిగా గుర్తుంచుకోవాలి,
ఈ యొక్క కూటమి ప్రభుత్వం 3 విషయాల పట్ల రాజీ లేని యొక్క పోరాటం చేస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే అరాచక వ్యవస్థ నిర్మాణం చేసిందో దాని నుంచి దూరం చేసే విధంగా, ప్రతి మహిళ జీవితంలో ఆశలు నింపే విధంగా, ప్రతి మాతృమూర్తిని గౌరవించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గమనించాలి. కేవలం మాతృమూర్తే కాదు, మన మాతృదేశానికి సంబంధించిన ఎటువంటి ఆటంకం కలిగిన ఏ తీవ్రవాద కార్యకలాపాలు మన ప్రాంతంలో జరిగిన ఉక్కు పాదంతో అణిచివేసి